భరణి గారు ఉండే ఛాన్సులు ఎక్కువైపోయిందండి ఆయనకి. ఈ మధ్య నాగబాబు గారి వల్ల పెంచుతున్నారా, లేకపోతే తనుజ గారితో ఉన్నారని పెంచుతున్నారా ఏమో నాకు తెలియదు, కానీ గ్రాఫ్ అయితే ఎక్కువైపోయింది ఆయనది. ఆయన వల్ల రీతుని కూడా పంపించడానికి కారణం ఆయనే అని నా ఫీలింగ్ అన్నమాట, బట్ తెలియదు. సో టాప్ అయితే వాళ్ళు ఉంటారు. సో మరి మీ పరంగా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు? నా పరంగా నేను అనుకునే పర్సన్ ఇమ్మాన్యుల్ గారు అవ్వాలని. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడుతున్నాడు కదా. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా మార్చట్లేదు. ఆయన ఏ గేమ్లో అయినా సరే ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ కూడా గివప్ ఇచ్చింది లేదు, ఎక్కడ నేను ఆడను అనింది లేదు, అవతల వాళ్ళకి ఇవ్వడం కూడా జరగలేదు. ఎప్పుడు ఈయన ఆడడానికి ఎప్పుడు ముందుంటాడు కాబట్టి సో గేమ్ పరంగా చాలా మంచి ఆడుతున్నాడు. అట్ ది సేమ్ టైం మన బాండింగ్ కూడా కరెక్ట్గా ఉంచుతున్నాడు. వాళ్ళ మదర్ అని చెప్పి అనుకున్నాడు సంజనాతో, ఆమెతోనే మంచిగా ఉంటున్నారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఇస్తున్నాడు మనకి. బిగ్ బాస్ అంటే ఇంకా ఆయనే గుర్తొస్తున్నాడు మనకు తెలుసు సీజన్ ఎంటర్టైన్మెంట్ ఎవరంటే. సో ఇలా అంతటిగా చూసుకుంటే హీ ఈజ్ వెరీ గుడ్. రీతు ఎలిమినేషన్ అవ్వడం చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె ఉంటేనే అసలు బిగ్ బాస్ షోకి మంచి ఎంటర్టైన్ ఉండే, ఆ విధంగా బిగ్ బాస్ షో కళ కూడా ఉండే. ఆమెనే జర మంచిగా ఆ బిగ్ బాస్ షోలో మంచి అట్రాక్టివ్ ఉన్నటువంటి అమ్మాయి ఉండే. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం ఉన్న వాళ్ళలో ఎవరు ఏంది అబ్బాయిలు అండి, ఎంటర్టైన్ కావాలి. షో అంటే ఏంటంటే ఎంటర్టైన్ కావాలి. ఇలా తనుజల మన తనుజ లాంటి వాళ్ళు ఉంటే ఏడుచుకుంటుంటే నడవదు కానీ షో ఎంటర్టైన్ చేసి అమ్మాయిలు కావాలి రీతులాగా. ఎందుకంటే అబ్బాయిలు అందరూ చాలా బాధపడుతున్నారు. అసలు మొన్న సండే రోజు నాడు నైట్ అందరూ అన్నం కూడా తినలేదంటే మా రీతి వెళ్ళిపోయింది అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరు కూడా. రీతు అండి ఎంతైనా రీతు తర్వాత ఎవరైనా కూడా, ఎందుకంటే రీతు నవ్వుతే అందరు అబ్బాయిలు అందరికి అసలు గుండెలు ఎక్కడ ఇట్లా కుచ్చుకున్నట్టు అయిపోతుంది. రీతువే మెయిన్ అసలు. ఇమానియల్ బాగా ఆడుతున్నాడు. ఇమానియల్ చాలా బాగుంది, ఎందుకంటే అతనే కప్పు కొడుతున్నాడు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అతను జబర్దస్త్ షోలో అయితే ఏ విధంగా మంచి ఎంటర్టైన్ ఇచ్చిండో, బిగ్ బాస్ షోలో కూడా అంత ఇస్తుంటా. బిగ్ బాస్ ఇచ్చినటువంటి కంటెంట్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి కంపల్సరీ ఇమానియల్ సార్ కప్పు విన్నర్ అనుకుంటున్నా. అంటే సంజనకి 0 వచ్చి జైల్లో ఉంది కదా, తన గేమ్ ఎలా అనిపిస్తుంది? తన ఎలిమినేట్ అయిందా ఈసారి? 100% అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కాబట్టి ట్విస్ట్ ఉంటాయండి. బిగ్ బాస్ ఏ కంటెంట్ ఇచ్చో తెలియదు కాబట్టి చెప్పలేము ఎవరు కూడా. మనం మెయిన్ అనుకునే వాళ్ళు కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది లాస్ట్ మూమెంట్లో కాబట్టి. ఈసారి మాత్రము సంజన అయితే బాగానే ఆడుతుంది. చూడాలి మరి టాప్ 5 ఉంటుందా, మరి ఎలిమినేషన్ అయితే అనేది కూడా మనం చూడాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే ఎలిమినేషన్ అవుతారని మనం ఊహించలేము, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఎట్లా ఉంటుంది కూడా చెప్పలేము. అట్లా అని కళ్యాణ్ పడాలి ఎలా ఆడుతున్నాడు ఇప్పుడు ఆర్మీ కాబట్టి ఎమోషనల్ పరంగా అండ్ టాస్కుల పరంగా కూడా చాలా హైప్ వస్తుంది, ఆయనకి కప్పు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, అక్కడ సాక్రిఫైస్ గేమ్ అండి. అక్కడ తనూజ తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఉంది తప్ప వాళ్ళు బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ స్వయాన ఆడి గెలిచిన తత్వం మాత్రం లేదు. ఎందుకంటే ఒక మంచిగా ఆడి అయిపోయినటువంటి ఒక కంటెంట్ ఉంటే అతను ఎప్పుడు దక్కించి ఎప్పుడు ఎలిమినేషన్ చేసే ప్రక్రియ చేద్దామని చేస్తున్నారు తప్ప ఒక టీంకి ఏర్పడి వాళ్ళు మాత్రం జెన్యున్గా ఆడట్లేదు. అదంతా కాంప్రమైజింగ్ గేమ్ ఆడుతున్నారు. ఒక ఇమానియల్ మాత్రమే బెటర్గా ఆడుతున్నాడు, పర్ఫెక్ట్ ఆడుతున్నాడు. అదేవిధంగా దీంతో పాటు సుమన్ శెట్టి అసలు పవన్ కళ్యాణ్ కన్నా వీళ్ళకన్నా సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు. ఎందుకంటే సుమన్ శెట్టి ఒక్కడే ఆడుతున్నాడు, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ మాత్రం ఫాలో అవ్వకుంటూ ఎవరు సపోర్ట్ లేకుండా ఆడుతున్నాడు కాబట్టి కంపల్సరీ అతను కూడా టాప్ 5 ఉండే అవకాశం ఉంది. సుమన్ శెట్టికి ఎందుకు తగ్గిపోయింది అంటారు? ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రతి నామినేషన్ లో సింపుల్ ఇది ఇస్తాడు. సో దాని వల్ల అతని క్రేజ్ తగ్గిపోయి ఇప్పుడు ఆయన టాప్ 3లో కూడా ఉండట్లేదని కొంతమంది అంటారు. మళ్ళీ దానికి ఏం లేదండి, జెన్యున్ గా ఆడేటువంటి గేమ్ అయితే మనం చూసుకుంటే సుమన్ శెట్టి ఆడుతుండండి, ఎవ్వరు సపోర్ట్ లేకుండా కరెక్ట్ ఆడుతుండే. ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళంతా సపోర్ట్ తీసుకొని వీళ్ళంతా నీకోసం నేను అని సాక్రిఫైస్గా ఆడుతున్నారు తప్ప వాళ్ళు ఈతను మాత్రం సుమన్ శెట్టి మాత్రం జెన్యున్ గేమ్ ఆడుతుండు. బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ మాత్రం ఫాలో అవుతున్నాడు, కరెక్ట్ ఆడుతున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చే షోనైనా కావాలి, ఎవరు సపోర్ట్ తీసుకోవద్దు అనే కాన్సెప్ట్తో ఆడుతున్నాడు ఆయన. సో ఫస్ట్ నుంచి మళ్ళీ ఇమ్మాన్యుల్ అన్ని టాస్క్లు గెలుచుకుంటూ వచ్చాడు, కానీ మళ్ళీ ఎందుకు అతన్ని టైటిల్ విన్నర్ చేయలేకపోతారు జనాలు? చేస్తారండి, ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరో ఎవరెవరి పేరు అమ్మాయిల పేరు చెప్తున్నారు, అవన్నీ ఫేక్ అండి. ఇమానియలే విన్నర్, ఎందుకంటే ఇమానియల్ గేమ్ బాగుంది. బయట చూసుకుంటే టాప్ 2లో కళ్యాణ్ తనుజ మాత్రమే కనిపిస్తున్నారు కదా. అదేం లేదండి, అది వాళ్ళు బిగ్ బాస్ అన్నీ చూస్తారండి, ఓన్లీ ఆ గేమ్ అని కదా అని ఎంటర్టైన్ చూస్తారు. తర్వాత ఆ జనాలు వేసే ఓటింగ్ చూస్తారు. తర్వాత ఆయన రియాలిటీగా ఆడిండా లేదంటే గట్టా ఎవరైనా పక్కల సపోర్ట్ తీసుకుని ఆడినా అన్ని క్యాలిక్యులేషన్ చేసి విన్నర్ ప్రకటిస్తారు. ఏదేమైనా సరే అనేది ఇప్పుడు సింగిల్ గా ఆడొచ్చు, అక్కడ సపోర్ట్ తీసుకుని ఆడొచ్చు, ఎట్లా ఆడినా అంటే గెలుపు ముఖ్యం అనేసి చాలా మంది అంటారు కదా. అట్లేనేముండదండి, అంటే ఇప్పుడు ఏదైనా జడ్జిమెంట్ ఎట్లుంటుంది అంటే అసలు ఒక్కడు ఆడుతున్నాడా, పక్కల సపోర్ట్ తీసుకొని ఆడిండా, కెప్టెన్సీ కానీ అవన్నీ కూడా కానీ పక్కల సపోర్ట్తో ఆడిండా అని ఇంటెన్షన్ చూస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మాత్రము
ఇమానియలే విన్నర్. చేసేసారు కంపల్సరీ. ఇమానుయల్ రేంజ్ ఎక్కువ ఏడుపులని నీకే తగులుతున్నాయి అన్న. ఎప్పుడైతే తనుజని టార్గెట్ చేస్తారో ఆమె డల్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ లేపారు, ఇప్పుడు ఇమానుయల్ తగ్గించేస్తున్నారు. ఇప్పుడు సంజన గారు లేపుతారు పైన తెలిసి. ఆయన ఎంత లేపినా ఏముంది అన్న, ఇంకా 2 weeks ఉందిగా. టాప్ 5 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయే ఉంటుంది. ఏదన్నా తనుజ ఎలిమినేట్ అవుతా? తనుజ నేను చెప్తున్నా కన్నా, తనుజ ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా, ఒక సిస్టర్ పరంగా చెప్తున్నా, తనుజ ఎలిమినేషన్ అవ్వదు. కళ్ళు మూసుకుని చెప్తున్నా మాత్రం రాదు అన్న. ఒక విషయం చెప్పను, గేమ్ ఆడని ఆమెను పంపించండి నేనే మొత్తుకుంటున్నా అన్న. నువ్వు గేమ్ ఆడని ఎందుకు ఉంచుతున్నాను బిగ్ బాస్ లో? మరి తిండి దండగే కదా, పెట్టి దండగా, తిండి దండగా, కరెంట్ బిల్ దండగా. ఆమె ఆడుతుంది, ఆమె చేస్తుంది కాబట్టి బిగ్ బాస్ లో ఉంచింది. ఒక విషయం చెప్పాలంటే, చాలా చిన్ని విషయం చెప్పాలంటే అన్న, పవన్ కళ్యాణ్ లేచింది అక్క వల్లే లేచాడు పక్కా చెప్తున్నా. ఎప్పటి నుంచి అయితే రీతుని వదిలేసి మా తనుజ చుట్టూ తిరుగుతున్నాడో, ఎప్పుడు టార్గెట్ చేస్తాడో అప్పటి నుంచి లేస్తున్నాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలవాలి గెలవాలని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ గుర్తుకొస్తున్నారు. ఫస్ట్ నుంచి లెగలేదా అసలు? పవన్ కళ్యాణ్ విషయం సంగతి ఎవరికైనా తెలుసా? ఇన్ని రోజులు అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఫేమస్ అత్తగారింటి కోసం పోతున్నారు. వాడు అమ్మాయిలు పిచ్చోడు, ఇది రాదు, గేమ్ రాదు అది అని చెప్పి చాలా మంది అన్నారు. గెలిచింది ఉన్నది ఎవడో ఫస్ట్ నుండి తనుజ అక్క, అంతే. ఇమానుయల్ కదా, ఇమానుయల్ తగ్గిపోతున్నాడు అక్క, ఇంకేం లేదు. ఇప్పుడు తగ్గిపోతున్నాడు. అప్పటి నుంచి ఆడింది తనుజ్ అని అంటున్నావు. ఇమానుయల్ కూడా ఆడిండు, ఆడిపించండు, కామెడీ చేసిండు, చాలా వరకు ఉన్నాడు కదా. అక్క విషయం చెప్పనా, నువ్వు ఫస్ట్ నుండి ఎంత ఆడినా ఎంత చేసినా ఎవరికి ఉండట్లేదు అక్క. ఇప్పుడు ఈ 1 week 2 week లేపినోళ్ళు లేపుతున్నాడు. ఇన్ని రోజులు ఆడి చెమట్ల సింది తిట్టుకొని కొట్టుకొని సచ్చినోడు ఎవడు గుర్తురాట్లేదు. ఇప్పుడు ఈ 2 weeks నుంచి ఎవరు గుర్తున్నాడో వాళ్ళ పేరే వచ్చేస్తుంది. అంటే కళ్యాణ్ ఓన్లీ 2 weeks నుంచి మాత్రమే ఆడుతున్నాడు కదన్నా, లెక్కుస్తున్నాడు, జనాల్లోకి వెళుతున్నాడు. నువ్వు ఎంత గేమ్ ఆడినా లేదు, ఇన్ని రోజులు లేదు. నువ్వు ఎప్పుడైతే తనుజని టార్గెట్ చేసి ఆమె చుట్టూ తిరుగుతున్నావు అప్పటి నుంచి లేపుతున్నారు. ఉన్నది కదా తనుజ, ఉన్నది కదా, అందువల్ల లేపుతున్నాడు. ఇప్పుడు రీతు పవన్ ఎట్లయితే ఉన్నారో, కెప్టెన్ అయిండు, ఫస్ట్ ఫైనల్ లిస్ట్ అయిండు, ఇదంతా ఎడిపోయింది. ఇప్పుడు లేపుతున్నారు అంటున్నారు. టాప్ 3 లో ఉంటాడు ఇమానుయల్. టాప్ 1 కి అయితే రాడు. 100% చెప్తున్నా. టాప్ 3 ఉంటాడు ఇమానుయల్, టాప్ 1 తనుజ ఉంటాడు, టాప్ 2 పవన్ కళ్యాణ్ ఉంటాడు, అంతే. ఇమానుయల్ అంటారు కానీ ఇమానుయల్ అన్నంత మాత్రం 10 మంది అంటే ఏముందన్న, లక్షల మంది అనాలా? 10 మంది ఏముందన్న, లక్షల మంది అనాలి, లక్షల మంది ఓట్లు వేయాలా? కొంతమంది సూతున్నా తప్ప ఎవడో ఓటు ఇట్లా, సూతున్నా తప్ప ఏముంది అని చెప్పి ఎవడో ఓటు ఇట్లా. కానీ తనుజ మాత్రం ఆ ముందా వేస్తారు, చేస్తున్నారు, ఓటేస్తున్నారు అంతే. బిగ్ బాస్ తనుజ వల్లనే సగం చెడిపోయింది అంటున్నారు. సగం చెడిపోయింది. అబ్బా అన్న ఇన్ని రోజులు మంచి క్వశ్చన్ వేసాడు అన్న. తనుజ వల్ల బిగ్ బాస్ చెడిపోతుందంట. అబ్బా ఇన్ని రోజులు కేసులకే ఏమీ రానిది ఇప్పుడు చేసి ఆమె నెగిటివ్ చేయడానికి ఇంకా 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 తొవ్వి చేస్తున్నారు నెగిటివ్ థింగ్స్. అది చెప్తున్నాగా, 100% చెప్తున్నా. ఆమె మీద ఎంత నెగిటివ్ థింగ్ చేసినా మాత్రం ఆమెను మించిన బిగ్ బాస్ లేదు. ఆమె ఇస్ విన్నర్ అంతే. సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారని ఈ వీక్ తెలియాల్సింది సంజన గారు వెళ్ళిపోతారు. సంజన గారు అది అలా కుదరదు కదా. అంటే అది మామూలుగా చెప్పాలంటే అది ఫేక్ కదా. మామూలు అందరు కష్టపడి